హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో, ఎవరైతే రిమోట్ వర్క్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో ఫ్రెషర్స్‌గా వీళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. నగరో అనే ఒక ఐటీ ఎంఎన్‌సి ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. మీరు ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. సో, బేసిక్ డీటెయిల్స్ చూసినట్టయితే ట్రైనీ అనే రోల్‌కి వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు 'నగరం' అనే కంపెనీ. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్. సో, ఎలాంటి డిగ్రీ అయినా మీకుంటే బీటెక్ అయినా ఆర్ ఇంకేదైనా డిగ్రీ అయినా కూడా మీకైతే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చి రిమోట్ రోల్ ఇది కంప్లీట్‌గా. మీరు ఇండియాలో ఏ కాలేజ్‌లో స్టూడెంట్ అయినా, ఏ ప్లేస్ నుంచి అయినా కూడా మీకైతే ఈ ఆపర్చునిటీ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంక మనం సీటీసీ పార్ట్‌కొస్తే అప్ టు 6 ఎల్‌పీఏ మీకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో, 'నగరి' అనేది నాకు తెలిసే చాలా పెద్ద కంపెనీ 'నగరు.' సో, అంటే మామూలుగా మనం టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఎలాగో అలాగే నగరో కూడా వీటికి ఇంకా కూడా యూరోపియన్ క్లయింట్స్ ఎక్కువుంటారు. నాకు తెలిసినంత వరకు నగరోలో వర్క్ కల్చర్ కూడా చాలా బావుంటుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వర్క్ చేస్తున్నారు. ఇదొక మంచి ఆపర్చునిటీ. మనం కంపెనీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరిక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. డిజిటల్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ కంపెనీ. అది అంటే చాలా అది పెద్ద బేస్ అనేదుంది. ఎంప్లాయీ బేస్ అనేది నగరోకి. చాలా కంట్రీస్‌లో కూడా ఉంది. ఇదొక మల్టీనేషనల్ కంపెనీ కూడా. ఎలాంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, ఎక్సలెంట్ రిటర్న్ ఆర్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీ దగ్గర నుంచి ఏదో పెద్ద డేటా స్ట్రక్చర్స్, సిస్టమ్ డిజైన్ నాలెడ్జ్ లాంటివేమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు వాళ్ళు. జస్టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బేసిక్‌గా ఉండాలి. అది కూడా రిటన్ అండ్ వర్బల్ 2 గూడా ఉండాలని వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. ఇంకా అవి గాకుండా స్ట్రాంగ్ అనలిటికల్ ఎబిలిటీ టు అనలైజ్ అండ్ ప్రెజెంట్ డేటా. సో, ఇది బేసిక్ స్కిల్ ఎవరైనా గూడా ఇలాంటివి క్వాలిఫికేషన్స్‌లో పెడతారు ఫ్రెషర్స్‌ని తీసుకునేటప్పుడు. అంటే జస్ట్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మీకు కాన్ఫిడెన్స్ బాగా ఉంటే ఈ రోల్ అయితే మీకు ఆహ్, అంటే హెల్ప్ అవుతుంది. అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంకా కొన్ని నార్మల్ బేసిక్ థింగ్స్ ఇవి ఎవరైనా రాస్తారు వీటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మోటివేటెడ్, రిస్క్ అవర్స్ యాటిట్యూడ్, డీటెయిల్ ఓరియెంటెడ్, క్రిటికల్ థింకర్ విత్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో, మీకైతే రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు అప్లై చేస్తే తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సింపుల్ ప్రాసెసే. నగరం ఇది మంచి కంపెనీ మిస్ చేసుకోకండి. మీరు ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు సెలెక్ట్ అయ్యేది లేదనేది మీ దాన్ని బట్టి ఉంటుంది. బట్ అప్లై అయితే చేసుకోండి. ఇంకా మనం సెకండ్ ఆపర్చునిటీ గురించి చూస్తే టీసీఎస్ ఇంటర్న్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఎవరైతే ప్రెజెంట్ చదువుతున్నారో ఇట్ మైట్ బి ఇంజినీరింగ్ ఆర్ ఇట్ మైట్ బి మాస్టర్స్ ఇంకేదైనా కూడా ఎవరైతే ఆల్రెడీ చదువుతున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల అంటే మీకు ఏమవుతుందంటే ప్లస్ తర్వాత దాన్ని జాబ్‌గా కన్వర్ట్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇదైతే మిస్ అవ్వకండి. మనం మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. సో, వాళ్ళు హైర్ చేసిన రోల్ చూసుకుంటే మనం రీసెర్చ్ ఇంటర్న్స్. సో, రీసెర్చ్ ఇంటర్న్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు రిక్వైర్మెంట్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎయిదర్ మీరు పీహెచ్‌డీ చేసుండాలి ఆర్ ఎంఎస్ ఆర్ ఎంటెక్ చేసుండాలి. లేదంటే బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యుండాలి. అంటే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయ్యుండాలి. లొకేషన్ అక్రాస్ ఇండియా. ఇది మాక్సిమం రిమోట్ ఉంటుంది. అండ్ మీకు అప్ టు 4 ఎల్‌పీఏ ఈక్వల్ టు జాబ్ సాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ అంటే నేను చెప్పాను కదా! మీకు ఇంటర్న్‌షిప్ అయ్యాక జాబ్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళే ఛాన్స్ అయితే మీకుంటుంది. ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. టీసీఎస్ కంపెనీ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇదొక మల్టీనేషనల్ కంపెనీ విచ్ ఈస్ సిట్యుయేటెడ్ అక్రాస్ ద వరల్డ్. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే వాళ్ళ ఆర్&డి టీమ్‌లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. మీరు ఇంటర్న్‌గా సెలెక్ట్ అయితే. మీరు ఆర్&డికి అంటే రీసెర్చ్‌కి వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంటే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం కానివ్వచ్చు, వాళ్ళకి కొన్ని రీసెర్చ్ స్టఫ్‌లో మీరు ఏదైనా రీసెర్చ్ చేసి పెట్టడం కానివ్వచ్చు, డాక్యుమెంట్స్ రాయడం కానివ్వచ్చు. సో, ఇలాంటివి బేసిక్‌గా మీ వర్క్ అయితే అలా ఉంటుంది. సో, అంత డిఫికల్ట్ కాదు. బట్ యూ కెన్ మేనేజ్. ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలంటే మనం ఆల్రెడీ చూసాము. ఎవరైనా ఫైనల్ ఇయర్‌లో ఉండాలి. ఇంజినీరింగ్ అయినా, ఎంటెక్ అయినా ఏదైనా కూడా. అలానే అకాడమిక్ రికార్డ్ కూడా మీకు బావుంటే మీకు మంచి ఛాన్స్ ఉంటుంది మీరు సెలెక్ట్ అవ్వడానికి. మనం ఇక్కడ అప్లై లింక్ కూడా ఉంది. సో, నేను ఇక్కడ ఇచ్చే అప్లై లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇది అంటే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ యొక్క వెబ్‌సైట్ అయితే ఇది. యాహ్! మీరిక్కడ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరిక్కడ చూడొచ్చు. సో, ఈ 2 లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మెయిన్‌గా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే టీసీఎస్ ఇంటర్న్‌షిప్ అనేది అప్లై చేసుకోండి. ఎందుకంటే అంటే టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తే అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు టీసీఎస్ చాలా మందిని హైర్ చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్ అని చెప్పి. సో, కాబట్టి దీంట్లో గాని అప్లై చేసుకుంటే మీకు జాబ్‌కెళ్ళే ఛాన్స్ డైరెక్ట్‌గా ఉంటది. మీరేం మళ్ళీ జాబ్‌కని సెపరేట్ టెస్టులు రాసి ఆర్ సెపరేట్‌గా అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే అలాంటి అవసరం అయితే ఉండదు. డైరెక్ట్‌గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు గెట్ ఇంటూ టీసీఎస్. సో, ఇవే ఈరోజు ఉన్న జాబ్ అండ్ ఇంటర్న్‌షిప్ అప్డేట్స్. మరిన్ని
ఫ్రెషర్ జాబ్స్ కోసం ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ జాబ్ కోసం ఆర్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కోసం, కెరియర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క రిసోర్స్ కోసం కానివ్వచ్చు, ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఆల్రెడీ చేసుకోకుండా ఉంటే. థాంక్ యూ.